కసితనానికి బలవుతుంది పసితనం. రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం. కడుపు రగిలి క్షుద్బాధను తట్టుకునే జీవనం, కుండె పగిలి గొంతు ఎండి అడుగుతుంది కారణం. సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం, ఈ సమాజానికే ఎంతో చిన్నతనం. ఇది సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం, ఈ సమాజానికే ఎంతో చిన్నతనం. ఆకలి అన్నవాడికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే. దిక్కేలేని వారికి దారిని చూపనోడురా అనాథ అంటే. కడుపులు చేసినోళ్ళురా, కనిపారేసినోళ్ళురా, కరుణే లేని వాళ్ళురా అనాథలు. మనసే లేని వాళ్ళురా, మనిషిగా బ్రతకనోళ్ళురా, జాలే లేని రాళ్ళురా అనాథలు. దోచుకున్న వాళ్ళకి తోడబుట్టినోళ్ళురా అనాథలంటే. దైవభీతి ఎరుగని నీతి లేని జనమురా అనాథలంటే. పరవశములోన ఎవడో నాటిన విత్తు, వీధులలోన ఒంటరితనాన పెరిగెను అనాథ చెట్టు. జాలి లేని కళ్ళన్నీ చూసి విడిచిపోతుంటే మన పిల్లలు కాదు కదా మనకెందుకు అనుకుంటే. దిక్కులేని పసికందులు కుక్క పట్టి ఏడుస్తూ శోకంతో రాసుకున్న శ్లోకమిదే. అమ్మా నాన్న లేని అనాథెవడు, రాళ్ళు రప్పలు కలిస్తే పుడతాడావాడు. క్షణికావేశపు కామం కొందరిది, జీవితకాలపు క్షామం ఎందరిది. బీదల చావు కేకకి ఎగిరిన ఎంగిలాకురా అనాథ అంటే. పెద్దల పాశవికతకి అల్పుల నిస్సహాయతర అనాథ అంటే. పోసే భక్తులు బీదలకివ్వరు చన్నీళ్ళు, గుడులకు లక్షలు ఆర్భాటాలు, అనాథ బతుకులేమో బుక్కి పాలు. దీనహీనులైన సాటి మనుషులని కనికరించి ఆదుకునే నాథుడుగా ప్రతి ఒక్కరు సాయపడితే పాలబుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే భక్తి జీవితపు కొలమానం అదే కదా.
కన్నవాళ్ళు మన పిల్లలు కారా, జాలి అనే నీ కడుపు పండాలి, ప్రేమ గర్భమందు నెలలు నిండాలి, దయానికి పురిటి నొప్పులు రావాలి, అభాగ్యులకు తల్లిదండ్రిగా మారాలి.